హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇంకేమిలే, ఎడ పడితే అయిపోతాం అంతే. అలా అరిస్తే ఏమన్నా ఉంటే పోతాయనా? ఓకే సార్, ఓకే సార్, నేను పర్ఫెక్ట్గా వెళ్తున్నా. అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్లే, మంచి ఎక్స్పీరియన్స్ కదా మాలతి. బాగుంది, బాగుందా? ఫుల్ లాక్ బాగుంటుంది. అయితే సెల్ఫీ బాగుందని చెప్పి సెల్ఫీకి వచ్చాము. వచ్చిందే నువ్వు వీడియో తీసుకోవడానికి. వీడియోలు వద్దంటే అట్ట మంచి చూడు. నువ్వు స్టాప్ అవ్వు, స్టాప్ అవ్వు. నువ్వు వెనకే ఉన్నావు, త్రివేణి ముందుంది. ఏం చేస్తున్నా? వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు, చీకటిగా అయిపోయింది. వర్షం స్టార్ట్ అయ్యేసింది. ఇంత వర్షంలో చెమటలు చూడండి, ఫుల్ స్వెట్. వర్షం ఎలా అయినా కష్టమైనా ఇలాంటిది ఒకసారి ట్రై చేయాలి. ఫ్రెండ్స్, మా అన్న చూడండి, నమస్కారం చేయి అందరికీ. అన్న చూడు, నమస్కారం చేయి అందరికీ. దండాల అన్నకి చెవులు వినిపించట్లేదంట. రెండు ప్రస్తుతానికి. దారి చూడండి, అమ్మో ఫుల్ వర్షాలు. అమ్మో ఇది రావట్లేదు. అడవి అడవి చిన్నదానా, మామూలుగా లేదు, రకరకాలుగా ఉంది. ఏ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. వాస్తు బాగుంది. దోమ బ్యాచ్ అంతా ఇక్కడ ఆగిపోయినట్లున్నారే. వర్షం తగ్గింది, స్టార్ట్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా అన్న చూడండి అందరు ముందుంటే. సన్నాడు ఫోటో అలాంటి వేస్ట్ వాళ్ళు అంటే మా నలుగురు ఉన్నాం లేండి, మా అన్నతో కలిపి. మా బ్యాచ్ ఇలాంటి వేస్ట్ వాళ్ళు, ఇలాంటి ట్రెక్కింగ్స్ పనికిరారు. ఇలాంటి వేస్ట్ వాళ్ళు మేము నలుగురు వరకే. ఇలాంటి ట్రెక్కింగ్స్ పనికిరాం. తిని సైలెంట్గా ఉండమంటే ఉంటాం, ఇంక్లూడింగ్ మై బ్రదర్ ఆల్సో. అదే నేను చెప్పేది. టాప్ అయినా ఓకే. ఆ బస్సులో తిడుతున్నారు, అందరు వెళ్ళిపోయారు. కొద్ది కొంత కళా పోషణ ఉండాలా. డబ్బులు కట్టలే.
ఫోటోలు దిగడానికి కదా డబ్బులు కట్టిందే, బాగాలేకపోయినా సరే. అరుణాచలం అరుణాచలం వెళ్ళాలి మళ్ళీ. చూడండి నాకు మొక్కుందివే ఫోన్ దగ్గరికి అరుణాచల వర్షం. మే అరకులో ఆకని మిరియాల చెట్టు ఆకులను పట్టుకొని తమలపాకులు అనుకొని వెళ్ళాం దగ్గరికి. మాలతి గుర్తుందా? సరే మనకంటే తెలీదు, ఆడ ఆట నడిపే అమ్మ కూడా. దగ్గర పడ్డామని చెప్పారు, దగ్గరలో ఉన్నామంట. ఇదో మా శాడిస్ట్ అన్న మాత్రం సంతోషపడద్దని చెప్తున్నాడు. కనిపిస్తుంది సార్, అది వాటర్ ఫాల్సేగా. అవును, ఈ బొంద మళ్ళీ నన్ను అంటున్నా. సూపర్ సౌండ్ వినిపిస్తుంది కదే. కనిపిస్తుందా? ఎలుగుబంటి గీతలంట. అయిందా? మా అన్న నాకు సపోర్ట్. అబ్బా మీ అన్న సపోర్ట్ మామూలు సపోర్ట్ కదా. మా అన్న మామూలు సపోర్ట్ కాదు, సపోర్ట్ కాకంటే దారుణంగా ఉంటుంది. ఫోటో కూడా తీయండి. మా అన్న అనిపించావన్నా. చూడలు బాగుందన్న పెడుతుంటే మేము నాకు కావాలి. 90 ml అని ఏ డాక్టర్ చెప్పారు? మా వెనక్కి ఎవరో వస్తున్నారు. అన్నా నీళ్ళన్నా తాగుదామన్నా. వర్షాలు తగ్గిన తర్వాత పెంచుకోనా. లాస్ట్ ఇయర్ నా డ్రీము. అన్నా అన్నా పెంచుకోనా. ఇక్కడికి వచ్చిన వాటర్. అరే వాటర్ చచ్చిపోయినా. ఇంత వర్షంలో కూడా ఫుల్గా అయిపోయింది. మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం. ఇదో ఇటు కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. అన్న పడిపోయేస్తాం. ఇలాంటి దగ్గర కదన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలి. పడితే ఏడే పడాలా. బ్యాండేజ్లు కూడా లేవు, మెడిసిన్ ఉన్నాయిలే. అన్న ఇక్కడికి వచ్చి క్లాప్స్ కొట్టేసరికి రీచ్ అయ్యామనుకున్నానన్నా. మా అన్న అన్నా ఇది హైదరాబాద్లో అదేదో దాని మధ్యలో నడిచినట్టుందన్న. వాన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీవర్ రావాలా. మా అమ్మ నిన్న అక్కడికి వెళ్తే వద్దులే. చూడండి ఫుల్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నేనేమో క్యామ్ తీయను, వీళ్ళేం తిట్టను. హాయ్. అబ్బా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, చాలా బాగుంది. ఎందుకు ఇదేం ట్రిప్? దూద్ సాగర్ ట్రిప్. సిగ్గుపోతుంది ట్రిప్కి వచ్చి గుర్తులేదంటే. చాలా బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ జంగిల్లో పోవాలా. ఇదో చూడండి ఏముంటాయో, పావులు ఉంటాయో ఏముంటాయో. బాగుంది అయితే. ఏంటి ఇక్కడ మా వాళ్ళందరూ ఆగేశారు. అమ్మో వంతెన దాటాలి ఇక్కడ వంతెన.
ఇక్కడైతే భయపడతా ఉన్నారు. ఈ వంతెన దాటాలి అన్నా. అమ్మో మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా అన్నా మీద. అమ్మో పడితే ఇంకేంలే, అయితే మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా, సూపర్. కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ దగ్గరలో ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా, అక్కడికైతే వెళ్ళాలి. రాళ్ళల్లో రప్పల్లో వచ్చేస్తున్నాం ఫైనల్లీ. జారుతుంది. చూడండి ఎంత బాగుందో, నాకు పల్లె నచ్చింది. చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా బాగుంది. మళ్ళీ చూసారా, ఇప్పుడు ఇది ఎక్కాలి. వామ్మో, ఈ ట్రెక్కింగ్ మామూలుగా లేదు. సౌండ్ అయితే వస్తూ ఉంది. దగ్గరలో ఉన్నాం. వావ్, ఈ వీడియో మా అమ్మ చూస్తే మామూలుగా ఉండదు. ట్రెక్కింగ్ చూసారా, జూమ్లో చూపిస్తా. అక్కడికి వెళ్ళాలి. దూద్ సాగర్ చూడండి ఎలా ఉందో. వామ్మో దేవుడా 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 దేవుడా. స్టోరేజ్ అయితే 6 అయిపోతుంది. అన్నేడి హలో హలో హలో, వీడియో తీస్తున్నాం. నేను ఇంక రాని ఫోటోలకి. ఇంక నేను రాను ఫోటోలకి, జలగలు అతుక్కున్నాయి. మాయ జాగ్రత్త, మాల్తి ఫుల్ జలగలు. అన్న ఈ లోపల బ్లడ్ చూడు. ఏది చూడు బ్లడ్. జలగ మామూలు. ఆయన లేకపోతే నా పరిస్థితి ఏంది? నేనేమో దాన్ని పట్టుకోను. మా అన్న అసలు దగ్గరికి వచ్చాడా? వచ్చేదాకా తీసేస్తాడు ఆయన. వీడికి వచ్చిన తర్వాత జలగ ఎప్పుడైతే కరుచుకునిందో నాకు అప్పటి నుంచి ఇంకేం లే. ఈ ట్రెక్కింగ్ దూతారు ట్రెక్కింగ్. అమ్మా అట్లా భయపెడతారా? భయం వేసే వాళ్ళకి. ఫైనల్ గా రీచ్. వ్యూ చాలా బాగుంది. ఇదేంటి బ్యాక్ క్యామ్ లో కనిపించేట్లా. ఇప్పుడు ట్రైన్ వస్తే చాలా బాగుంటది. ఎంత బాగుందో కదా. ఫైనల్ గా రీచ్ అయ్యారు. పైన ట్రైన్ ఇప్పుడు వెళ్తే చాలా బాగుంటది వ్యూ. రాళ్ళల్లో రప్పల్లో అన్నిటికి వెళ్ళేసి ఇప్పుడు ఫైనల్ గా అయితే స్టార్ట్ అయ్యాము. వాటర్ ఎక్కువ అవుతున్నాయి. దానికి వస్తే వాటర్ బాటిల్ అక్కడ పెట్టి ఉందా అన్నా?
అన్నాడు నేను తీస్తానే. అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. సార్ చూడండి తల కింద గుడ్డ వేసుకున్నాడు. మా అన్న చూడండి, మా అన్న జాగ్రత్త అన్న. 10 minutes గట్టిగా. నేను బాగుంది తడిచింది. ఇట్లా చూడండి ఫ్రెండ్స్. అబ్బా చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళు అరిగిపోయినాయి అన్న, కాళ్ళు అరిగిపోయినాయి, ఫింగర్స్ అంతా పోయినాయి, ఇంకేం లేవు. అదిగో ఆ వెనక పిల్లేమో కాళ్ళు పెట్టడానికి కూడా 5:30 అయింది టైము. అంతే వెళ్ళిపోయి మనం చిన్నగల్లం చీకటిని ఎంజాయ్ చేస్తా. పులులు సింహాలు ఏమన్నా వస్తే ఇంకంటే అవుట్. అక్కడికైనా బాగుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగుంది. ఫోన్ స్పీకర్ అన్నీ వినిపించట్లా. వస్తున్నా అన్నపా అన్న వస్తున్నా. కూల్ కనిపెట్ల వైలెట్ కలర్ పీత. రమారా వద్దమ్మా వెళ్ళిపో. టైం 7 అవ్వస్తుందా, 6:30 వల్ల కావట్లేదు అసలు. ఎంత ఎంజాయ్మెంటో చూడండి. లొకేషన్ ఈవినింగ్. నేను అనుకోలేదు ఏంటంటే ఇలా ఒకరోజు అడవిలో నడుస్తానని చెప్పి. నేను అనుకున్నావా రాజా? అబ్బా కాళ్ళు పట్టేసాయి. అమ్మో నేను చెప్పాక సిగ్గుంటుంది మనకు ఫోటోలు కానీ. నిజంగానే అమ్మా ఫుల్గా చీకటి అయిపోయింది భయ్యా. జలగలు భయ్యా. ఇందాక ఒక జలగతో మీరే కదా తీశారు, మర్చిపోయా. మీకు తెలుగు రాదు కదా, యూ డోంట్ నో తెలుగు. తోడా నా లైఫ్లో అనుకోవాలా ఇంత చీకట్లో అడవిలో తిరుగుతానని నా లైఫ్లో అనుకోవాలా. 6:45 టైం. అమ్మో ఇంకా 2 kilometers ఉందంట. అలసిపోయి తిరిగి వస్తున్న మోగజీవాల భలే ఉందన్న టైటిలా. చూడండి ఏం పాములు ఉంటాయో. వామ్మో ట్రైన్ వస్తుంది. అందులో ఎక్కెళ్ళాలి. ట్రైనే ఫైనల్లీ అడవిలో నుంచి అయితే బయటపడేసాం. అమ్మా 7:10 7:07 అయిందా టైము. ఫైనల్గా అయితే ఇదో మా పుల్ రమేష్ అన్న అందరం అయితే వచ్చేసాం. చూసారా దట్టమైన అడవి.
క్యామానవట్లో చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్లా ఉన్నాయి. వదిలేసి వెళ్తే ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, అన్న వదిలేసేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని అందరిని అని చెప్పేసి. ఏమని ఇంత చీకట్లో చెల్లెల్ని వదిలేసిపోయాడని చెప్పి పెట్టేస్తా, ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. పచ్చడి అన్న పాన్న ఎవరన్నా ఇంటికి పోదామా? నిన్నటి పచ్చడి అయినా పర్లేదు, కొంచెం కూడా పెట్టండమ్మా మాకు కొంచెం అన్నం. నిన్నటి పచ్చడి అయినా పర్లా, అడ్జస్ట్ అవుతాం. అన్నా ఏమంటావు? ప్రసాద్ అన్న నిన్నటి పచ్చడి అయినా పర్లా. ఫైనల్గా బస్ దగ్గరికి వచ్చేస్తాం. రైల్వే స్టేషన్కి ఎక్కడికి చూపించాడు, భలే ఉన్నాయి వీడియోలన్నీ. అవి కూడా పెడుతున్నావు మిమ్మల్ని కాదు నాది. లేదు నాది. నువ్వు వెళ్ళలేదు. డల్ అయిపోయారు మీ ఇద్దరు, ఏం డల్ అయిపోయారు అసలు. వేస్ట్ ఫెయిల్ ఆ పిల్ల. ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మా ట్రెక్.